హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. రేపే నవంబర్ 5 నాగుల చవితి. నాగుల చవితి పూజా విధానం, ఏ విధంగా పూజ చేయాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం. పాటించవలసిన నియమాలు ఏమిటో మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన పండుగల్లో నాగుల చవితి ఒకటి. తెలుగు రాష్ట్రాల ప్రజలు నాగుల చవితికి పుట్టలో పాలు పోసి నాగదేవతను పూజిస్తారు. నాగుల చవితి అనేది హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన పండుగగా పేర్కొంటారు. మరి ఈ సంవత్సరం నాగుల చవితి ఏ రోజు వచ్చింది, పూజా విధానం ఏంటి, అలాగే పాటించవలసిన నియమాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోను చూసే ముందు ఓం నాగేంద్రాయ నమః అని ఒక చిన్న కామెంట్ పెట్టండి. నాగుల చవితిని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా చేస్తారు. అయితే ఈ సంవత్సరం నాగుల చవితి విషయంలో ఒక ధర్మ సంకటం ఏర్పడింది. నాగుల చవితి ఎప్పుడు నిర్వహించుకోవాలి అనే ఒక చిన్న డౌటు ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఈసారి క్యాలెండర్లో నాగుల చవితి నవంబర్ 4వ తేదీ నిర్వహించుకోవాలని కొంతమంది చెబుతుంటే, మరికొందరు మాత్రం నవంబర్ 5నే నిర్వహించుకోవాలని చెబుతున్నారు. నాగుల చవితి పండుగను శాస్త్ర ప్రకారం చవితి రోజున జరుపుకోవాలి. కార్తీక శుద్ధ చవితి రోజు నాగుల చవితి పండుగ జరుపుకోవాలని శాస్త్రం చెబుతుంది. నవంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటలకు చవితి ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత నవంబర్ 5వ తేదీ సూర్యోదయం వేళ చవితి తిథి వస్తుంది. ఇది రాత్రి 8:56 వరకు ఉంటుంది. ఈ లెక్కన చూస్తే సూర్యోదయం నుంచి సంధ్యా సమయం వరకు చవితి తిథి ఉన్న నేపథ్యంలో నవంబర్ 5వ తేదీన నాగుల చవితిని జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. నాగుల చవితి రోజు సర్పభయాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు, సకల సంపదలు వెల్లివిరియాలని, అలాగే సంతాన ప్రాప్తి కోసం నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోస్తారు. నాగుల చవితి శ్రీ మహావిష్ణువుకు ఆదిశేషువు అనే సర్పరాజు శేషతల్పంగా ఉన్నారు శ్రీ మహావిష్ణువుకి. ఈ నాగుల చవితి రోజు పరమశివుడికి ఈ నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయడం వల్ల అంతా శుభం జరుగుతుంది. అలాగే పరమశివుడికి సైతం మెడలో కంఠాభరణంగా హలాహలాన్ని గరళంలో నిలిపేలాగా చేసింది కూడా నాగరాజు కావడం విశేషం. మన సనాతన ధర్మంలో నాగుపాముకు ఎంతో పేరుంది. అలాగే నాగజాతి కోసం నాగలోకం కూడా ఉందని మనకి తెలుసు. నాగలోకం కూడా ఉంది. అలాంటి నాగజాతిని ఆరాధించే విశిష్టమైన పర్వదినమునే నాగుల చవితి. దీపావళి పండగ అమావాస్య అనంతరం కార్తీక మాసం శుద్ధ చవితి నాడు ఈ నాగుల చవితి పండుగను నిర్వహించుకుంటారు. వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం సర్ప నక్షత్రం. ఈ నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సందర్భంగా నాగుల చవితి జరుపుకుంటారు. మన శరీరమే నవరంధ్రాల పుట్ట. అందులోని పాము అంటే కుండలిని శక్తిని ఆరాధించడమే నాగుల చవితి. పుట్టలో అడుగున మండలాకారంలో చుట్టలు చుట్టుకొని పడుకొని ఉన్న పాము కుండలి శక్తి కామోద్రేకాలతో విషాన్ని కక్కుతూ ఉంటుంది. పాలు అనే యోగ సాధన ద్వారా ఆ విషాన్ని హరించవచ్చు అనేది నాగుల చవితిలోని అంతరార్థం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో కూడా సర్పం ఉంటుంది. ఈ నాగుల చవితి రోజున తెల్లవారుజామునే 4:30కి నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేయాలి. తర్వాత తలంటి స్నానం పోసుకొని ఇంట్లో దేవుని వద్ద దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున ఎరుపు రంగు వస్త్రములను ధరించాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని ముగ్గులతోని అలంకరించుకోవాలి. పూజా మందిరంలో కలశంను ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని ఉంచాలి. నాగేంద్ర స్వామి పడిగను అంటే పాము పడిగను ప్రతిమగా కానీ లేదా ఫోటోగా కానీ తీసుకొని పూజకు ఉపయోగించాలి. పూజకు ఎర్ర మందారాలు, కనకాంబరాలు, గులాబీలు ఇలా ఎర్రటి పువ్వులను ఏవైనా వాడవచ్చు. నైవేద్యంకు చిన్న చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు,
అరటి పండ్లు, చల్లిమిడిని సిద్ధం చేసుకోవాలి. ఉదయం 7 గంటలలోపు పూజను పూర్తి చేయాలి. పూజలో నాగేంద్ర అష్టోత్తరం, నాగస్తోత్రములు, నాగస్తుతి, నాగ సహస్రనామములను పఠించడం ద్వారా సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పెద్దలు చెబుతున్నారు. స్తోత్రములు పఠించేందుకు వీలు కాని పక్షములో ఓం నాగేంద్ర స్వామినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీపారాధనకు నువ్వుల నూనెను లేదా ఆవు నెయ్యిని మాత్రమే వాడాలి. 7 దూది వత్తులు ఆవు నేతితో సిద్ధం చేసుకున్న దీపంతో హారతి ఇచ్చి నైవేద్యంను సమర్పించుకోవాలి. పూజ ముగిసాక నాగేంద్ర స్వామి నిత్య పూజ అనే పుస్తకమును తాంబూలంలో చేర్చి ముత్తైదువులకు ఇవ్వాలి. అనంతరం దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు వెళ్ళాలి. పుట్ట దగ్గర పసుపు కుంకుమలు వేసి దీపం వెలిగించి పుట్టలో పాలు పోసి పూజ చేయాలి. నాగుల చవితి రోజున ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చల్లిమిడిని, చిమ్మిరి ఉండలు అంటే నువ్వులతో చేసిన ఉండలు, అరటి పండ్లు, వడపప్పు ఇవి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత అక్షంతలను చేతిలో పట్టుకొని పుట్ట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ఆ అక్షంతలు పుట్టలో చల్లాలి. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని పుట్టపై చల్లాలి. నాగరాజుకు హారతి ఇవ్వడం, తర్వాత హారతి పట్టడం కానీ వేడి పదార్థాలు పెట్టడం కానీ చేయకూడదు. పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. అలాగే పుట్ట మట్టిని తీసి చెవికి పెట్టుకుంటే చెవి బాధలు, కంటి బాధలు తగ్గుతాయని నమ్మకం. సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా నాగుల చవితి నాడు పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి పుట్ట మట్టిని తీసి పొట్టకు రాసుకుంటే గర్భాశయ సమస్యలు తొలగిపోయి పిల్లలు పుడతారని పండితులు చెబుతున్నారు. అలాగే మంగళవారం ఉదయం అంటే వర్జ్యం, దుర్ముహూర్తం లేని సమయం చూసుకొని ఆ సమయంలో నాగేంద్రునికి పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కువ శాతం మంది ప్రజలు తెల్లవారుజామునే పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోస్తారు. నాగుల చవితి రోజున నాగదేవతకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామ పూజలు చేయించుకుంటే శుభదాయకం. ఇంకా మోపీదేవి ఆలయం, నాగేంద్ర స్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయని చెబుతున్నారు. చెవి బాధలు, కంటి బాధలు ఉన్నవాళ్ళు చవితి నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది. నాగవస్త్రములు పుట్ట మీద పెట్టి తర్వాత వాటిని తీసి ధరిస్తే మీ కోరికలు తీరుతాయని పండితులు అంటున్నారు. ఎవరైనా పుట్టకు కోడిగుడ్డు సమర్పించాలనుకునేవారు పుట్టపై పెట్టాలి తప్ప పుట్ట రంధ్రములలో ఈ కోడిగుడ్లను అస్సలు వేయకూడదు. పాము పుట్టలోకి వెళ్ళే మార్గానికి అంతరాయం కలిగించకూడదు. బియ్యం పిండిలో చక్కెర కలిపి పుట్టపై చల్లాలి. దీనివల్ల పుట్టను అభివృద్ధి చేసే చీమలకు ఆహారం సమృద్ధిగా లభించడం వల్ల పుట్ట పెరుగుతుంది. ఆ పుణ్యఫలంతో సంసారం అభివృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే పూజ కొరకు తీసుకువెళ్ళిన బెల్లంతో వండిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. మీ కోరికలు తీరడానికి బంగారం లేదా వెండితో చేసిన 5 నాగపడిగలను పుట్టలో వేసి ధూపదీప నైవేద్యములను సమర్పించిన తరువాత కొబ్బరికాయను కొట్టి ఆ నీళ్లను పుట్టపైన చల్లాలి. చివరగా అక్షంతలను చేతిలో పట్టుకొని మనసులో దాగి ఉన్న కోరికలను నాగదేవతకు విన్నవించుకుంటూ పుట్ట చుట్టూ 3 ప్రదక్షిణాలను భక్తి శ్రద్ధలతో చేయాలి. ఇక్కడ మగవారు అయితే సాష్టాంగ నమస్కారం, ఆడవారు అయితే మోకాళ్ళపైన వంగి, అదే గర్భిణీ స్త్రీలు అయితే నిలబడి మాత్రమే నమస్కారం చేసుకోవాలి. సంతాన సమస్యలు ఉన్న స్త్రీలు పుట్టపై ఉన్న తడి మట్టిని కొంత తన చేతిలో తీసుకొని పొట్ట భాగంలో రాసుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు కాని వారికి గర్భ సంబంధమైన దోషములకు చక్కటి తరుణోపాయం. భక్తితో ఈ నాగదేవత పూజను ఎవరైతే చేస్తారో వారికి సమస్త దోషములన్నీ నివారించబడి మంచి మార్గం వారికి చూపుతారు ఆ నాగేంద్రుడు. అలాగే సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కొన్ని చోట్ల ప్రజలు తమ ఇళ్ళ గోడలపైన పాముల బొమ్మలు గీసి పూజలు చేస్తుంటారు.
అలాగే పుట్టలు అందుబాటులో ఉన్నవారు స్వయంగా పుట్ట దగ్గరికి వెళ్ళి వారు ఆ పుట్టలోనే పాలు పోస్తారు. అందుబాటులో లేని వారు నాగప్రతిమలను కూడా ఆరాధించవచ్చు. ఈరోజు నాగదేవతతో పాటు శివుడిని పూజించడం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. నాగుల చవితి రోజున ఈ శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కర్కోటకస్య నాగస్య దయాయంత నలస్య చ ఋతుపర్ణస్య రాజకీర్తనం కలినాశనం. ఈ శ్లోకాన్ని 3 సార్లు చదవడం వల్ల మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ నాగుల చవితి రోజున భూమిని దున్నడం, మట్టిని తవ్వడం, చెట్టు పుట్టలను కొట్టడం, కూరగాయలు కొయ్యడం, వంటలు చేయడం వంటివి చేయకూడదని అంటారు. పూర్వకాలంలో వీటన్నింటినీ పాటించేవారు. పూర్వం ఈ నాగుల చవితి రోజున పండ్లు తినే ఆ రోజు ఉపవాసం ఉండేవారు. ఇప్పుడు మాత్రం కూరగాయలు కత్తిరించి వంటలు చేసుకుంటున్నారు. పండితులు ఈ విషయంలో వెసులుబాటు ఉందనే చెబుతున్నారు. కానీ ఈరోజు మాంసాహారం కానీ మద్యం కానీ తీసుకోకూడదు. వాటికి చాలా దూరంగా ఉండాలి. జీవహింస అనేది చేయకూడదు. పురాణాల ప్రకారం మన పూర్వజన్మ పాపాలు లేదా కుండలిని శక్తిని జాగృతం చేయాలనుకునే వారి కోసం ఈ సర్పదోష నివారణ పూజలు చేయాలని భావిస్తారు. నాగుల చవితి రోజున నాగదేవతకు పూజ చేయడం ద్వారా సర్పదోషాలన్నీ తొలగి కుండలిని శక్తి స్థిరంగా ఉండే అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నారు. పల్లె ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు నాగదేవతలను పూజిస్తారు. దీనివల్ల వాళ్ళ పంటలు క్షేమంగా ఉండి భూమికి సారాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తారు. ఇది వారి యొక్క పంటల పెరుగుదలకు, పశుపక్షాదులకు కూడా రక్షణ కలిగిస్తుందని వారి నమ్మకం. సంతానం కలగని వారు నాగుల చవితి రోజు సర్పదేవతలను పూజించడం వల్ల సంతాన సౌభాగ్యం కలుగుతుందని, తద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తారని పండితులు చెబుతున్నారు. అలాగే సర్పాల ప్రభావం నుండి బయటపడేందుకు, భయాలు తొలగించుకోవడానికి భక్తులు నాగుల చవితి పూజ చేస్తారు. ఈ పూజ ద్వారా సుఖశాంతులు, సకల సంపదలు కలుగుతాయని, సర్పదోషం, వ్యాధి దోషాల నుండి రక్షణ పొందవచ్చునని వేద పండితులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.